వాయిస్ బాగా విజయ్ కంటే కూడా ఇప్పుడు ఈ ఎఫ్ఎం లో బాగా స్ట్రెయిన్ అవుతుందా? అనుకుంటారు అందరూ లబ 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 వాగుతారు చేసిన విచ్ ఇస్ వెరీ రాంగ్. అదేంటంటే గంటకి మహా అయితే 5-6 నిమిషాలు, మహా అయితే 10 నిమిషాలు, అంతకుమించి మాట్లాడకూడదు. మాట్లాడితే ఇంక షోకాస్ నోటీసులు కూడా వస్తాయి మాకు. ఎందుకంటే పాటలు ఎక్కువ పోవాలి అనేది మెయిన్. పాటలతో పాటు ఇప్పుడు ప్రోగ్రామ్ హిట్ అయిపోతే యాడ్స్ కూడా పెరిగిపోతుంటాయి. ఎంత హిట్ అయితే మనం అంత తగ్గిపోవాల్సి వస్తుంది. అండ్ ప్రైమ్ టైంకి నాన్ ప్రైమ్ టైంకి కూడా చేస్తూ ఉంటుంది. ప్రైమ్ టైంలో యాడ్స్ ఎక్కువ ఉంటాయి, ఆర్జీ టాక్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. నాన్ ప్రైమ్ టైంలో కొంత మీరు 10-12 నిమిషాలు కూడా మాట్లాడుకోవచ్చు గంటకి, అలా ఉంటుంది. సో ఈ రాజ్ తరుణ్ ఈ పెంట వచ్చిన తర్వాత, ఈ గొడవ వచ్చిన తర్వాత మీకు వచ్చిన కాల్స్ లో ఏమైనా ఇలా చేసి, అంటే శేఖర్ అనేవాడు ఇప్పటి వరకు కొంతమందికి జమినీ మా వరకు ఒక జనరేషన్ కి గుర్తుండొచ్చు, బట్ ఆఫ్టర్ సెకండ్ జనరేషన్ కి మీరు ఒక ఎఫ్ఎం లో ఒక రేడియో జాకీగానే అందరికి తెలుసు కాబట్టి, ఇది వచ్చిన తర్వాత ఎప్పుడైనా అలా డిస్టర్బెన్స్ చేసే కాల్ వచ్చి ఇబ్బంది పెట్టాలి? ఐ ఆల్వేస్ గాట్ ఆల్ పాజిటివ్ కాల్స్. కొంతమంది మాత్రం జాగ్రత్తగా ఉండు, ఎందుకు డ్రగ్ మాఫియా ఇన్వాల్వ్ అయింది కదా, సో ఎందుకు ఇంత మీరన్నట్టే చాలా, ఎందుకు ఈ పెంటలో నువ్వు దూరుతావు, పెంటలో నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే, నేను స్ట్రాంగ్గా మనసా వాచా కర్మణ నమ్మి దిగింది ఏంటంటే, నాకు జరిగింది ఇంకొకటికి జరగకూడదు. అరే నేను ఒక వారం రోజులే ఈ టార్చర్ భరించాను, పాపం 3 ఏళ్ల నుంచి భరిస్తున్నాడు ఈ మానవుడు, రక్షించాల్సిన మనిషి రా వీడు అనుకున్నాను నేను, అంతే. అసలు ఈ అమ్మాయి డ్రగ్స్ అనేది అసలు ఇంత సేకరించారు, మీరు సంపాదించారన్న మాట నేను అన్న శేఖర్ గారు సేకరించిన ఇంత ఇన్ఫర్మేషన్, అసలు ఆ అమ్మాయి డ్రగ్స్ అనేవి ఎక్కడి నుంచి తెస్తుంది అనే ఇన్ఫర్మేషన్ కొంచెం అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇంత జరుగుతుంది అసలు ఇంత అనిపించలేదా? అసలు డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడం ఇది ఒక తప్పుడు విషయమే, కానీ డ్రగ్స్ అమ్మడం ఇంకా తప్పుడు విషయం. డ్రగ్స్ అమ్మడం కన్నా దారుణమైన విషయం ఏంటి తెలుసా, డ్రగ్స్ అలవాటు చేయడం. చిన్న పిల్లలకి, ఎవరికి 20 ఏళ్ళ అమ్మాయికి, ఈవిడే మీరు ఆ కాల్ వింటే నిన్న లీక్ అయిన కాల్, బలవంతంగా వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసినట్టు ఆడపిల్లలకి, వాళ్ళతో అడ్డమైన చాకరీలు చేయించుకోవడం. ఇంత అంటే దిస్ ఈజ్ ద హైయెస్ట్ ప్రియారిటీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా డ్రగ్స్ మీద ఉప్పు పదం మోపుతున్నారు అని చెప్తున్న నేపథ్యంలో ఓన్లీ పట్టుకోవడం ఇదే కాదు, ఇట్లా చిన్నపిల్లలు, నాకు నిజంగా చిన్నపిల్లలే వాళ్ళు 20 ఏళ్ళు, దిస్ ఇస్ నథింగ్, వాట్ ఈస్ దేర్ లైఫ్, యంగ్ పీపుల్ పాపం, వాళ్ళు అప్పుడే పాపం దాని నుంచి రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళి ఏం కర్మ వాళ్ళకి అంత ఇది చేసుకోవాల్సింది. ఆ కాల్ వింటే నాకు ఎంత బాధేసిందమ్మా, యంగ్ అమ్మాయి పాపం, చిన్న పిల్లని బలవంతంగా తీసుకొచ్చి నోట్లో పెట్టిందిట, పెట్టి అలవాటు చేసి కొన్నిసార్లు ఓవర్ డోస్ చేసి వాళ్ళు నానా రకాలు ఇది అయిపోయి. అంటే లావణ్యతో పాటు లైక్ మీరు అన్నట్టు ఏదైనా ముఠా లాంటిది ఉండి మేబీ ఇదే కదా. ఇప్పుడు నా చింటూ ఉంది కదా దాంట్లో, ఆ చింటూ తర్వాత ఆ వరలక్ష్మి కేసులో పెద్ద పేర్లన్నీ ఉన్నాయి, వాళ్ళందరూ 12 మంది ఎఫ్ఐఆర్ తీసుకుంటే ఆ 12 మంది ఉన్నారు. ఇంకా ఎంతమంది పెడలర్స్ ఉన్నారో ఇంకెంతమంది ఉన్నారో మనకు తెలియదు. బట్ చిన్న సామ్రాజ్యం కాదు అది, ఎంత తీసుకున్నా కూడా ఎక్కడో ఒక చోట మొలుస్తూనే ఉంటుంది, ఎంత పీకినా కూడా. బట్ వాళ్ళని కొట్టడం ఒక రకం, ఇలా అలవాటు చేసి ఆ అమ్మాయిల్ని నీచంగా మార్చడం, వాళ్ళ జీవితాలతో ఆటగాడడం అనేది చాలా పెద్ద నేరం. దాన్ని మనం అందరం కూడా ఎండగట్టాలి, దానికి శిక్ష కూడా పడాలమ్మా. చాలా చాలా దారుణం అది. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు. అండ్ శేఖర్ భాష, ఇది క్లోజ్ చేసేటప్పుడు ఇది అడిగే క్లోజ్ చేస్తా, వాట్ ఈస్ దట్ శేఖర్ భాష? ఒకటి, నాకు రజనీకాంత్ అంటే చాలా ఇష్టం అండి, ఎస్పెషల్లీ భాషా సినిమా అంటే చాలా ఇష్టం. అది దాంట్లో భాష, మాణిక్ భాష, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు, అది బాగా ఇష్టం నాకు. అలా నేనేం చేశాను అంటే, భాష శేఖర్ భాష, వీడు ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు, అలా సదా కామెడీగా తీసుకెళ్ళాం. బట్ అలా స్టార్ట్ చేసింది, అలా స్టిక్ ఆన్ అయిపోయింది, బాగా క్యాచ్ అయింది. ఓకే, మొత్తానికి శేఖర్ కాస్త దీనివల్ల ఏమైంది, ఇంకొక తర్వాత ఆదర్శంగా మారింది అనమాట. వీడు ఏ క్యాస్ట్, ఏ రిలీజియన్ అని అడుగుతుంటారు కదా, అలాంటివి లేకుండా నేను మనిషి, నేను ఏదైతే మీకేంటి, ఏదైనా అనుకోండి, నథింగ్. మొత్తానికి ఎన్ని ఆదర్శ భావాలు ఉన్నాయో దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే మీరు అనుకున్నట్లు ఇదంతా కాకుండా మీ గోల్ ఏదైతే ఉందో, మొత్తానికి మగజాతి గోల్ కాకుండా గోల్ అంతా పోయి మీ గోల్ మొత్తానికి మీరు రీచ్ అవ్వాలి. ఈ గోలలో ఇంచే ఒక శక్తి పుడుతుంది,
ఆ శక్తియే గోల్ రీచ్ అయ్యేట్ చేస్తుంది అంతే. ఏదైనా స్టార్ట్ అవ్వాలంటే బీజం పడాలి కదా. అంతే. అది అంటే ముందుకు వెళ్ళాలంటే బీజం పడాల్సిందే. ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యి మీరు అనుకున్నట్టు ఒక నిజంగా అమ్మాయిలే కాదు ఇవాళ అబ్బాయిలకు కూడా రక్షణ చాలా అవసరం. ఎందుకంటే మనం చాలా కేసెస్ చూసాం బిఫోర్. కొన్ని బయటికి వచ్చాయి, కొన్ని బయటికి రాలేదు. సో స్టాప్ హెరాసింగ్ మెన్.